పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కబడ్డీ స్టేడియంలో గత 5 రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి స్త్రీ పురుష కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగం విన్నర్గా మహారాష్ట్ర, మహిళా విభాగంలో సిఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు నిలిచాయి. శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ద్వితీయ స్థానంలో కలకత్తా, తృతీయ సిఆర్పీఎఫ్ ఢిల్లీ, 4వ స్థానంలో కోల్కతా జట్టు నిలవగా, మహిళల విభాగంలో రన్నర్గా రాజస్థాన్, తృతీయ కోల్కతా, 4వ స్థానంలో కేరళ జట్టు గెలుపొందాయి. విజేతలకు గోగులమ్మ ఉత్సవ కమిటీ తరపున రూపాయలు 7 లక్షలు ప్రైజ్ మనీ, షీల్డ్లను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయంలో అందించారు. బహుమతి ప్రదానం అనంతరం కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ పండుగ సమయాల్లో యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉండాలన్న లక్ష్యం 30 ఏళ్లుగా జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. Kerala, Kolkata 23, Kerala 8. Last 4 minutes. Sir. Super. Hey, down. ఈ యొక్క రెండవ స్థానము సంపాదించినటువంటి రాజస్థాన్ జట్టు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన ప్లేయర్స్ కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది. అంటే కబడ్డీ అనేది ఒక గ్రామీణ క్రీడ, అది అందరికీ కూడా ఎంతో హృదయానికి దగ్గరైన ఆట. అది మేము కూడా చిన్నప్పుడు కబడ్డీ ఎంతో ఇష్టంగా ఆడేవాళ్ళం. ఈ క్రీడ వల్ల పిల్లలకి శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం వస్తుంది. ఇది చాలా అంటే టీమ్ స్పిరిట్ పెరుగుతుంది, ఒక స్ట్రాటజీ ఎట్లా వేయాలి అనేది జరుగుతుంది. ఈ గేమ్ లాస్ట్ 36 ఇయర్స్గా ఇక్కడ అప్రహితంగా ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఆ యొక్క నిర్వాహకుల క్రీడ మీద, ఆటల పట్ల యువత మీద ఉన్న మక్కువ అర్థమవుతూ ఉంది. ఈ విధంగా యువతని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా సంక్రాంతి టైంలో చాలా అంటే ఏదైతే యాక్సెప్టబుల్ కాదో ఇట్లాంటి బెట్టింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగే టైంలో దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను అందరినీ కూడా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ ఆర్గనైజ్ చేయడం, తర్వాత ఈ కబడ్డీ కోసం ప్రత్యేకంగా ఇక్కడ స్టేడియం ఉండడం, ఇది కూడా చాలా గొప్పగా అనిపించింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, అందరూ కూడా కూర్చొని వాచ్ చేయడం అనేది ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. నేనైతే చాలా త్వరగా ఎంజాయ్ చేశాను. అందరూ ఇక్కడ రుస్తుమాబాద్లో, నర్సాపూర్లో, మన వెస్ట్ గోదావరి జిల్లాలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఇంకా అనేక మంది ప్లేయర్స్ ఆడుతూ ఉండాలి. మనం వాళ్ళు ఇంకా తొందరలో ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మనం ఎక్కువ మంది ప్లేయర్స్ ఆడాలి. ఎక్కువ మంది ప్లేయర్స్ ఆడుతూ ఉంటే ఇంకా మంచి మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నుంచి 12 వరకు I have enjoyed
మేడంతో పాటు all of us have enjoyed this match. చాలా ధన్యవాదం సుబ్బారెడ్డి గారికి. He has personally invited several times and compelled me to come here. Thank you, sir. And చాలా అభినందనం. 36 year కంటిన్యూస్ గా చేస్తున్నారు. This is 36th edition, 30th at the national level. So hearty congratulations for this one, sir. And future గా అట్లాగే మంచిగా ఇంటర్నేషనల్ గా ఇక్కడ చేస్తే మన తరఫున ప్రార్థన ఉంది. And we hope that time also invite us, whether we are here or somewhere else. Thank you. प्लेयर्स के लिए थोड़ा 2 मिनट हिंदी में बात कर लेता हूँ. बहुत अच्छा लगा आप लोग को यहाँ पे आके सुब्बारेड्डी साहब का इनविटेशन पे लेके हर साल आप लोग यहाँ पे आ रहे हैं. जम्मू कश्मीर से टीम थी, महाराष्ट्र से, तमिलनाडु से, कोलकाता से, तो बहुत अच्छा लगा. लड़का लड़कियाँ सब आई हुई थी, बहुत अच्छे से जान से खेले आप लोग. बहुत लोगों को मैंने देखा जख्मी होते हुए भी, बट यू हैव प्लेड रियली वेल. जो लोग जीते वो उनके लिए भी, और जो लोग हार के गए हैं उनके लिए भी. अगले साल फिर तैयारी करके आइए, अच्छा सा कीजिए अगली बार. और यहाँ से वापस जा रहे हो तो गो सेफली एंड रीच योर होम प्लेसेस इन बेटर कंडीशन. ముఖ్యమైన అందరూ నర్సాపూర్ జనతకి సంక్రాంతి బిలేటెడ్ శుభాకాంక్షలు. ఈ మంచి ప్రోగ్రామ్ సంక్రాంతి రోజు ఇక్కడ కబడ్డీ మ్యాచ్ వేస్తే ఆ రోజు కూడా సార్కి చెప్పాను, దిస్ ఈజ్ ఆల్ హెల్ప్ఫుల్ టు అస్ ఆల్సో. ఇక మంచిగా స్పోర్ట్స్లో వాడితే మరి అందరూ సో వేరియస్ యాక్టివిటీస్ విచ్ నీడ్ టు బి ఆటోమేటిక్లీ కర్టెల్ అవుతున్నాయి రిగార్డింగ్ బెట్టింగ్ అండ్ అదర్ ఇన్సిడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆల్సో సార్ అండ్ ఇన్వైటింగ్ అగైన్. క్రీడల విషయంలో తప్పనిసరిగా యువతని మనం అన్ని రకాలుగాను కూడా ప్రోత్సహించాలి. అన్ని రకాలుగా అన్ని విధాలుగా యువతను ప్రోత్సహిస్తే తప్పనిసరిగా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. యువతకి మంచి భవిష్యత్తు ఉండాలని క్రీడల్ని ఎంత ఎక్కువ ప్రోత్సహిస్తే అంత యువతకి మంచి భవిష్యత్తు ఉన్న ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రభుత్వాల పరంగా కొంత సపోర్ట్ ఇస్తున్నారు. 100% ప్రభుత్వాలే చేయాలంటే ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మన బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కానీ ఒక పరిమితి పరంగానే బడ్జెట్లు ఉంటాయి కనుక ఆ బడ్జెట్లోనే అన్ని కార్యక్రమాలు చేయాలి కనుక ఒకే దానికి ఎక్కువ డబ్బు లక్షల కోట్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వానికి మనవంతు సహకారం కూడా ఉండి ఈ విధంగా కబడ్డీ పోటీలని లేకపోతే టెన్నిస్ అని క్రికెట్ అని మనం కూడా మన వంతు కార్యక్రమం మనం కూడా చేస్తుంటే మనం కూడా సపోర్ట్ చేసినట్టు మనం కూడా ప్రత్యక్షంగా క్రీడలను ప్రోత్సహించినట్టు ఉంటుంది. తద్వారా సమాజానికి మేలు చేసినట్టు ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ